హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం తాటిపండుతోటి చక్కగా రొట్టె తయారు చేసుకుందండి. చాలా బాగుంటుందండి. నేను చెప్పిన విధంగా తయారు చేశారంటే ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఈ రొట్టె కూడా మనం తిరిగేసే పని లేదు, చక్కగా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్గానే. అలాగే ఇలా తయారు చేసుకుని చక్కగా మనం పెట్టుకున్నామంటే 5-6 రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం రొట్టెని తయారు చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోని 2 కప్పులు బియ్యం రవ్వ వేసుకోండి. నేను కొలతల ప్రకారం చూపిస్తున్నాను, వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. 2 కప్పులు బియ్యం రవ్వ వేసుకున్నాం కదా. ఈ రవ్వ కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్నదే. బియ్యం రవ్వలోని కొద్దిగా నీళ్ళు పోసుకుందామండి. నేను అయితే చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని కొద్దిగా నీళ్ళు పోసి మనం చేతితో కలుపుకోవాలి. వాటర్ కూడా మరీ ఎక్కువ వేయకూడదు. అంటే మనం ఇలా రవ్వలోని కొద్దిగా నీళ్ళు పోసి నానబెట్టడం వలన రొట్టె అనేది బాగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. అలాగే కొద్దిగా నీళ్ళు పోసి మనం కలుపుకుందాం. రవ్వలో కూడా నీళ్ళు ఎక్కువ అవ్వకూడదు. మనం కలిపేటప్పుడు రవ్వ కూడా చూడండి ఇలా పొడి పొడిగా ఉండాలి. అంటే మనం అంత తక్కువ నీళ్ళు పోసుకొని చక్కగా కలుపుకోవాలండి. మీకు చూపిస్తాను చూడండి, రవ్వ ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే కొద్దిగా వాటర్ మిగిలాయి. దీని మీద మూత పెట్టుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. నేను తాటిపళ్ళు చూపిస్తున్నాను కదా, ఒక 3 పళ్ళు తీసుకున్నాను. చక్కగా మంచి ఫ్రెష్గా ఉన్న పళ్ళు తీసుకోండి. అంటే నిలవది కాకుండా చక్కగా మంచి ఇలా మెత్తగా ఉన్న పండుని తీసుకోండి. నేను తాటి గుజ్జు ఎలా తయారు చేయాలో వీడియో పెట్టాను. ఒకవేళ మీలో ఎవరికైనా తెలియకపోతే వీడియో ఒకసారి చూడండి. తాటిపండు గుజ్జు ఎలా తీయాలో చూపించాను. అందుకే ఈరోజు నేను తాటిపండు గుజ్జు తీయడం చూపించట్లేదు మీకు. చక్కగా ఇలా తాటిపండు గుజ్జు తీసి ఉంచుకున్నాను. ఈ విధంగా మనం తాటిపండు గుజ్జు తీసుకున్నాం కదా, దీన్ని మనం ఫ్రీజర్లో పెట్టుకున్నామంటే చక్కగా 3 నెలల పాటు మనకు నిల్వ ఉంటుంది. ఇలా స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇలా తాటిపండుని మనం చక్కగా ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇలా బాక్స్ మీద మూత పెట్టుకొని చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యం రవ్వ కూడా చక్కగా నానిపోయింది. అరగంట తర్వాత మూత తీసి చూడండి చక్కగా కలుపుకుంటే ఎంత పొడి పొడిగా వచ్చిందో. అంటే మనం నీళ్ళు కలుపుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా కలుపుకోవాలి మీరు. అంటే ఇలాగా మనం నానబెట్టడం వలన తాటి రొట్టె అనేది చక్కగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు బెల్లం వేసుకుందాం. బెల్లం కూడా బాగా తురుముకున్నది వేసుకోండి, మెత్తగా ఉండాలి. మనం కలిపేటప్పుడు చాలా సింపుల్గా కలిసిపోవాలి. అందుకు బెల్లం మాత్రం మెత్తగా తురుముకుని వేసుకోండి. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. అలాగే 3 కప్పులు తాటి పేస్ట్ వేసుకోండి. తాటిపండు గుజ్జు వేసుకోవాలి 3 కప్పులు. నేను చెప్పిన కొలతల ప్రకారం చేశారంటే రొట్టె మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఈ వర్షాకాలంలో ఎక్కువగా తాటిపళ్ళు దొరుకుతాయి. ఇలా దొరికినప్పుడు చక్కగా రొట్టె తయారు చేసుకోవచ్చు. మన ఛానల్లోని గారెలు కూడా తయారు చేయడం చూపించాను. అలాగే బోర్లు ఇవన్నీ నేను వీడియో పెట్టాను. ఒకసారి మీలో ఎవరికైనా తెలియకపోతే వీడియోని చెక్ చేయండి. ఇవన్నీ తాటి పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా అంటే 1 పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఉప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. అలా అని ఎక్కువ వేయకండి, కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు మనం అంటే స్వీట్ అయి సరిపోయిందో లేదో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయి. చాలకపోతే ఇప్పుడు మీరు వేసుకోవచ్చు. మనం రొట్టె తయారు చేసుకున్నాక నేను ఇత్తడి గిన్నె తీసుకున్నాను. మీరు కుక్కర్ గిన్నె తీసుకోవచ్చు, కానీ గిన్నె మాత్రం కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే అప్పుడే రొట్టె బాగా వస్తుంది. ఇందులోనే 1 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని గిన్నెలోని చక్కగా గిన్నెకి అంతా ఆయిల్ అనేది రాయాలి. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రొట్టె అనేది చక్కగా వస్తుంది. అంటే ఈజీగా మనకు తినాక ఈజీగా వస్తుంది. ఇలా ఆయిల్ అంతా రాసిన తర్వాత 1 గ్లాస్ తోటి చూడండి ఇలా గిన్నెలోని సెంటర్లోనే 1 గ్లాస్తో వాటర్ పెట్టండి. ఇలా మధ్యలో పెట్టుకొని చుట్టూరుని మనం కలుపుకున్న పిండిని వేసుకోవాలి. ఒక్కొక్క తాటిపండు మనకి స్వీట్గా ఉంటుంది, ఒక్కొక్క తాటిపండు స్వీట్ తక్కువగా ఉంటుంది.
అందుకు మీరు చూసుకొని బెల్లం వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి బెల్లం వేసుకోండి. నాకైతే ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇలా కలుపుకున్న పిండిని చక్కగా ఇలాగా గిన్నెలో చుట్టూరు వేసుకోవాలి. ఇలా మొత్తం పిండి అంతా వేసుకున్న తర్వాత చేతితోటి చక్కగా ఇలా నొక్కండి. అంటే అంత సమానంగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ పైన వేసుకుందాం. ఇలా 2 స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత కూడా చేతితోటి అంతా అలా సమానంగా నొక్కుకుందాం. రెండు స్పూన్ల ఆయిల్ ఇలా చక్కగా పైన వేసుకోవాలి. వేసిన తర్వాత చేతితోటి ఇలా నొక్కండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఇలా గిన్నెని పెట్టి బాగా చిన్న మంట మీద పెట్టుకోండి. పెట్టిన తర్వాత మూత పెట్టుకుందాం. మూత పెట్టేటప్పుడు కూడా కొంచెం గ్యాప్ ఉండాలి. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చిన్న గ్యాప్ ఉండాలి. ఇలా మనం ఉండడం వల్ల అంటే లోన ఆవిరి అనేది పట్టకుండా చక్కగా మనకి రొట్టె అనేది ఉడుకుతుంది. నాకైతే ఒక అరగంటకి నేను మూత తీసి చూశాను. నేను వేసుకున్న రొట్టె కొంచెం పెద్దది కాబట్టి అరగంట తర్వాత మూత తీసాను. అయినా రొట్టె ఉడకలేదు. చేతికి కొంచెం అంటుకుంటుంది. చేతితోటి ఇలా చూస్తుంటే చేతికి కొంచెం అంటుకుంటుంది. ఇంకా ఉడకలేదు. మళ్ళీ మూత పెట్టుకుని ఒక 20 నిమిషాలు ఉంచుకుందాం. 20 నిమిషాల తర్వాత మూత తీసి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. అంటే నేను కొంచెం పెద్ద రొట్టె వేసుకున్నాను కాబట్టి టైం ఎక్కువ పట్టింది. మీరు వేసుకునే పిండిని బట్టి మీరు చూసుకోండి. చక్కగా చుట్టూరు ఎర్రగా కాలింది. చేతితో ఇలా నొక్కితే అంటుకోవట్లేదు. మీకు ఇలా తెలియదంటే కొంచెం చాకుతోటి ఇలా మీకు చూపిస్తాను చూడండి. చాకుతోటి చక్కగా ఇలా గుచ్చామంటే చాకుకి అంటుకోకుండా ఉందనుకోండి రొట్టె ఉడికినట్టు. కొంచెం అంటుకుందంటే మరలా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. నాకైతే అంటుకోవట్లేదు. చక్కగా ఉడికిపోయింది. దీన్ని గిన్నెని దింపి చక్క మధ్యలో గ్లాసుని తీసి నేను నైట్ ఇలా వదిలేసాను. మార్నింగ్ కట్ చేసుకుంటున్నాను. అంటే మన రొట్టె కట్ చేసుకునేటప్పుడు కూడా బాగా చల్లారిన తర్వాతే కట్ చేసుకోవాలి. నేనైతే మార్నింగ్ ఇలాగా కట్ చేసుకున్నాను. చాకుతోటి ఇలా చుట్టూరు అనుకుని మనం ముక్కలు కట్ చేసుకోవాలి. మనం వేడిగా ఉన్నప్పుడు కట్ చేసాం అనుకోండి రొట్టె అనేది బాగా రాదు. అందుకు బాగా చల్లారిన తర్వాతే కట్ చేసుకోవాలి. చూడండి కట్ చేసిన తర్వాత మీకు ముక్క చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో రొట్టె. ఈ రొట్టె కూడా మనం వేడిగా ఉన్నప్పుడు తింటే చేదుగా ఉంటుంది. అందుకు తాటి రొట్టె కూడా చల్లారిన తర్వాత తినాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా తాటిపళ్ళు దొరికినప్పుడు చక్కగా ఈ విధంగా మీరు రొట్టె తయారు చేసుకోండి. చాలా చాలా మంచిది తాటిపండు తినడం వల్ల. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.